ఓదార్పు చేశాడు. మరి 2009 వరకు ఒక ప్రపంచం చూశాడు. 2014 అధికారం నుంచి రాకముందు నుంచి పాదయాత్ర ముందు ఒక ప్రపంచం చూశాడు. ప్రభుత్వాన్ని నిలదీయడంలో తన బాధ్యత నిర్వర్తించినాడు. ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడ్డాడు. పాదయాత్రలో తను ఇడువులపై నుంచి ఇచ్చాపురం వరకు చేసినప్పుడు ప్రతి వర్గంతో కలిశాడు, ప్రతి కులంతో కలిశాడు, ప్రతి మహిళతో కలిశాడు, ప్రతి అవ్వతో కలిశాడు, ప్రతి రైతుతో కలిశాడు, కార్మికుడితో కలిశాడు, ఆటో డ్రైవర్తో కలిశాడు, బస్సు డ్రైవర్తో కలిశాడు. అక్కడ వెళ్ళేటప్పుడు కలుసుకున్న ప్రతి ఒక్కటి కూడా ఒక పిల్లవాడు హోంవర్క్ ఏ విధంగా రాస్తాడో ప్రతిదీ కూడా రికార్డ్ చేస్తూ వచ్చాడు. ఆ రాజకీయ నాయకుడు రికార్డ్ చేస్తాడు, మామూలే, అదేం పెద్ద ఇదేం ఉందిలే అనుకున్నాం. ఆ పాదయాత్రలో ఏదైతే కూడా అన్నీ కూడా ఏ కులాల్లో వర్గీకరణ కానీ, వాళ్ళకు ప్రాతినిధ్యం కానీ, మహిళలు ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉండరు, ఏ వర్గం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండరు, నిరుద్యోగులు ఏమి ఇబ్బంది పడుతూ ఉండరు, ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు, చిన్న మేనిఫెస్టో.